ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు ఆగస్టు నెల వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగారు ఉన్నారు. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఈ వారం వారఫలం ఎలా ఉందో చెప్పండి. అలాగే ప్రత్యేకంగా మీరు కిందిటిసారి చెప్పినట్టు కాకుండా అసలు ఈ వారం గ్రహస్థితులను బట్టి మనం జనరల్ గా యుద్ధ వాతావరణమే కానివ్వండి, కొంచెం శాంతిగా ఉంది ఈ వారం చూసుకున్నట్లయితే. కిందిటి వారం చూసుకుంటే 10 రోజుల క్రితం, ఈ వారం మనకు ఎలా ఉండబోతుంది అంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కొంచెం వివరంగా చెప్పండి గురుగారు. జనరల్ గా ఈ వారం కానీ పరిస్థితి చూసుకుంటే శని మీనరాశిలో సంచరిస్తున్నారు. అలాగే శుక్రుడు గురువు మిథున రాశిలో, రవి బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి సింహ రాశిలో, కుజుడు కన్యా రాశిలో, రాహు కుంభరాశిలో సంచరిస్తున్నారమ్మా. చంద్రుడు ఈ వారం అంతా కూడా కుంభం, మీనం, మేషం, వృషభం, కృతిక వరకు ప్రయాణిస్తున్నారు. ఇది మళ్ళీ మనకి ఈ 10 రోజుల కింద ఏదైతే శాంతి కొంచెం వరకు ఉందో అందులో మనకి ట్రంప్ బాంబు వేశాడు. అనుకున్న టైంకి అనుకున్నట్టుగా 25% సుంకం అని పెట్టి మళ్ళీ రష్యాతో మన ఫ్రెండ్షిప్ ఉండకూడదని చెప్తున్నాడు. మళ్ళీ పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఈ రకమైన కొన్ని యుద్ధ వాతావరణాలు, కొన్ని భయాలు, స్టాక్ మార్కెట్లు మెయిన్గా భారతదేశంలో స్టాక్ మార్కెట్లు కొత్తలాడిపోతుంది, బాగా నష్టానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయన్నమాట. మరి ఎలా ఉంది అని ఆలోచిస్తే అమ్మ, కుంభరాశిలో ఈ వారంలో మొదలు పెడుతున్నాడు. ఎప్పుడు 10వ తారీఖు ఆగస్టు నుంచి చంద్రుడు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర అంటే సోమ మంగళ బుధవారాల వరకు ఓకే. గురు శుక్ర శని నుంచి మొదలు పెడితే 15 రోజులు దాదాపు ఈ యొక్క చంద్రుడు రాహుకేతు మధ్యలో వచ్చేస్తున్నాడు. అంటే మళ్ళీ అలజడి, యుద్ధ వాతావరణం, గొడవలు, ఇబ్బందులు, స్టాక్ మార్కెట్ దెబ్బతినటము, ఇవన్నీ కూడా అనేక నెగిటివ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండడం ఎంతైనా మంచిది. ఓకే గురుగారు, తప్పకుండా. అలాగే ఈ వారం ఏ నక్షత్రాల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే సూపర్ అమ్మా. శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, శుక్లపక్షం అనేది కృష్ణపక్షం అనేది ఇక్కడ తేడా లేదమ్మా. మొత్తం 27 నక్షత్రాలు నెలంతా ఉంటుంది. కాబట్టి ఈ రోజు అంటే 10వ తారీఖు నుంచి మనం చూసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృతికా నక్షత్రం వాళ్ళు జన్మదినం జరుపుకోవాలి. చక్కగా 100 ఏళ్ళు ఆయుష్తో బ్రహ్మాండంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మన భారతదేశ హిందూ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజు నక్షత్రం ప్రకారంగా చేసుకోవాలి. తరువాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ డేట్, అప్పుడు మీరు కావాలంటే కేకులు కట్ చేసుకుని తినండి, నో ప్రాబ్లం. ఓకే గురుగారు, తప్పకుండా. అలాగే ఇప్పుడు తల్లిదండ్రులకి పితృతర్పణాలు అంటారు కదండి, అలా చేస్తూ ఉంటారు. తిథులు ఎలా ఏ రోజున చేసుకోవాలి? ఈ వారంలో కానీ చూసుకుంటే తల్లి మనకు ఇప్పుడు వచ్చేది కృష్ణపక్షం. శుక్లపక్షం అయిపోయి 10వ తారీఖున పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి తిథుల్లో ఎవరైతే పెద్దవాళ్ళు గతించారో తల్లిదండ్రులు పెద్దలు, వాళ్ళకి మనం పిండ ప్రదానం చేసుకోవడం వల్ల వాళ్ళ ఆశీస్సులు అన్ని కుటుంబాలకు బాగుంటాయి. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారండి. విన్నారు కదా ప్రేక్షకులు. ఎటువంటి సందేహాలున్నా గురువు గారిని కన్సల్ట్ కండి. నమస్కారం. ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. 10వ తారీఖు ఆగస్టు నుండి 16వ తారీఖు ఆగస్టు వరకు తులారాశి వారికి వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. రాజీ దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. గురుగారు, తులారాశి వారికి ఈ వారంలో 10వ తారీఖు నుండి 16వ తారీఖు ఆగస్టు వరకు ఎలా ఉంటుందో తెలియజేయండి. అలానే వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి, సూపర్ ఎలా ఉంటాయి కొంచెం తెలియజేయండి. సో రాజీ గారు అడుగుతున్నది ఏంటంటే, మీ అందరికీ ఈ వారం మీ యాటిట్యూడ్ ఎలా ఉంటుందని క్లియర్గా అడుగుతుంది ఆవిడ. తులారాశి వాళ్ళందరికీ కూడా అద్భుతంగా శుక్రుడు భాగ్యస్థితిలో ఉండడం వల్ల తల్లి అద్భుతంగా ఉంటుంది. మనోవాంఛ ఫలసిద్ధి రస్తు. మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఫలిస్తాయి. పాజిటివ్ ఎనర్జీ బాగుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు కంప్లీట్ అవుతాయి. బిందులు వినోదాల్లో పాల్గొనడం కాదు, అదృష్టం ఎంత బాగా కలిసి వస్తుందో మీరు చూస్తారు. అలాగే అందరూ వేచి చూసి ప్రశ్న ఇంపార్టెంట్, ధనస్థానం ఎలా ఉందో తెలియజేయండి. ఈ వారం తులారాశి వాళ్ళకి ధనానికి అధిపతి కుజుడు వ్యయంలో ఉండడం వల్ల సమయానికి డబ్బు రాకపోవడమే కాకుండా ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు లేని పని గొడవలకి దిగకుండా డైరెక్ట్గా మీరు డీల్ చేయకుండా మీ అసిస్టెంట్లతో కానీ, భార్య పిల్లలు ఇంకా వాళ్ళతో కానీ ధనస్థానం గురించి మీరు వాళ్ళతో డీల్ చేస్తే మీకు మేలు జరుగుతుంది. డైరెక్ట్గా తులారాశి వాళ్ళే మాట్లాడితే డబ్బులు రావు.
అలాగే గురుగారు ఇంకో మాట, వీళ్ళ కుటుంబ పరిస్థితిలో కూడా కాస్త చికాకులు ఉంటాయి, పిల్లల చదువులో నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. మరి భార్యాభర్త స్థానం ప్రేమికులు ఎలా ఉంటారు? ఇప్పుడు దూరంగా ఉండేవారు కలుస్తారు. అదే అద్భుతంగా మంచి కండక్టర్ ప్రశ్న వేసావు నువ్వు. ఏంటంటే ధనస్థానం ఏదైతే కుజుడు వ్యయంలో ఉన్నాడని చెప్తున్నానో అదే క్వశ్చన్ మళ్ళీ భార్యాభర్తలు అంటే మళ్ళీ కుజుడే. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు, లేనిపోని మిస్అండర్స్టాండింగ్స్, లేనిపోని ప్రాబ్లమ్స్ రాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి తల్లి. ఎందుకంటే ప్రేమికులకు అనుకూలంగా లేదు, అలాగే దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకునే అవకాశము లేదు, పార్ట్నర్షిప్లో నష్టాలకి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురుగారు ఇప్పుడు కొత్త బిజినెస్ పెట్టాలన్నా ఈ జాతకం వరకు ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది, అలా మీరు చెప్పగలరా? తప్పకుండా. తులారాశి వాళ్ళు ఎవరైనా సరేనమ్మా ఫుడ్ ఇండస్ట్రీలో చాలా బాగా రాణిస్తారు. ఫిలిం ఇండస్ట్రీలో కానీ, మ్యూజిక్స్ కానీ, అన్ని రకాల కళల్లో కూడా అద్భుతంగా రాణిస్తారు. వీళ్ళకి తిరుగులేదు. ముఖ్యంగా ఈ వారం కానీ వీళ్ళకి వ్యాపార పరంగా ఎలా ఉంది అని చూస్తే తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది. వ్యాపారంలో మంచి లావాదేవీలు బాగుంటాయి, లాభాలు బాగుండి మంచిగా దూసుకువెళ్తారు. గురుగారు అలాగే వాళ్ళకు జాబ్ ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయగలరా? అంటే ఇప్పుడు చాలా మంది కంపెనీస్లో సడన్గా ఒక మెయిల్ పెట్టేసి ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్న వారికి ఎలా ఉంటుంది ఈ వారం? మళ్ళీ కొత్త జాబ్ కావాలన్నా వాళ్ళకి దొరుకుతుందా? గవర్నమెంట్ జాబ్ వారికి అందరికి ఎలా ఉంటుంది? అమ్మ నువ్వు అడిగినట్టుగా తులారాశి వాళ్ళకు ఎలా ఉందంటే చంద్రుడి యొక్క స్థితి చాలా బాగుంది. కాబట్టి భయమేం లేదు. ఎవరు ఉద్యోగం గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ అద్భుతంగా ఉంటాయి. తులారాశి వాళ్ళంటే మహా తెలివైన వాళ్ళు. ప్రమాదాన్ని ముందే పసిగట్టేసి దానికి తగినటువంటి రిప్లై కూడా ఇచ్చేటువంటి శక్తి మీకు ఉంది. మీ ఉద్యోగంలో మంచి రాణింపు, గుర్తింపు, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడం, అలాగే కొత్త ఉద్యోగంలో అవకాశాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. గురుగారు అలాగే ఇప్పుడు వాతావరణం అంతా బాగాలేదు, దానివల్ల వాళ్ళ ఆరోగ్యం ప్రభావం ఎలా ఉంటుందో, వాళ్ళకు ఆరోగ్యం ఇప్పుడు లాంగ్ టర్మ్లో చాలా రోజుల నుంచి బెడ్ మీద ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయగలరా? సూపర్ అమ్మా. అసలు నీ జాతకంలో ఏంటంటేనమ్మా లాంగ్ టైంలో హెల్త్ ఉన్న వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంతా అద్భుతంగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవటం మంచిదమ్మా. శత్రువుల మీద కానీ ఒక కన్నేసి ఉంచడం, అలాగే రుణ ఒత్తిడి కొంచెం ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. గురుగారు అలాగే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంచెం అంతంత మాత్రమే అంటారు, కొంతమంది బాగుంది అంటారు. సో సొంత ఇల్లు కొనాలనుకున్నా ఎలా ఉంటుంది వారికి? అమ్మ ఈ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం లాగా విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, ఇల్లు అన్ని కొనడానికి అనుకూలంగా ఉంది. శని అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నాడు. తల్లి యొక్క సపోర్ట్ కూడా బాగుంది. ఆమె ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఈ టైం వాళ్ళకి తులారాశి వారికి ఇన్వెస్ట్మెంట్ టైం ఇది కరెక్ట్ అంటారా? షేర్ మార్కెట్ లో కానీ, బిట్ కాయిన్స్ లో ఇబ్బంది ఏం లేదమ్మా, అద్భుతంగా ఉంది. బాగా రాణిస్తారు, బాగా లాభాన్ని పొందుతారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి అనుకూలత. నువ్వు మంచి ఆహారానికి స్టాక్ మార్కెట్లో మీ నాన్నగారికి నువ్వు చాలా బాగా సహాయం చేసేదానివి, నాకు తెలుసు అది. ఈ అమ్మాయి కూడా చాలా ఇంటెలిజెంట్ అండి. రాజుగారిని అడిగితే చెప్తుంది. ముఖ్యంగా ఇప్పుడు డౌన్ అయ్యే పరిస్థితి కాబట్టి ఈ డౌన్ అయ్యే టైంలో పెట్టుబడి పెడితే ఫ్యూచర్లో మంచి లాభాలు ఉంటాయి. వాళ్ళకు ట్రావెలింగ్ అది బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు విదేశాలకు వెళ్తారు చదువు కోసం, ఇది వాళ్ళకు కలిసి వస్తుంది అంటారా? తప్పకుండా తల్లి. తులారాశి వాళ్ళందరికీ కూడా పిల్లల చదువులో విదేశాలు వెళ్ళడం కానీ, విదేశీ చదువులు కానీ, సబ్జెక్టులో కాలేజీలో సీట్ రావడం కానీ అనుకూలమైన పరిస్థితి కనిపిస్తుంది. స్పోర్ట్స్లో పైకి వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఈ వారం తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. విన్నారు కదా ప్రేక్షకులు, మీకు ఎలాంటి సమస్య ఉన్నా, జాతక పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా గురుగారిని కన్సర్న్ కానీ తన పరిహారం ఏదున్నా చెప్తారు. మీ జాతక ప్రకారంగా ఏ డౌట్ ఉన్నా మీకు చెప్తారు. నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ.